హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం నవంబర్ 24వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనాలో చిన్న పిల్లల్లో నిమోనియా కేసులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నటువంటిది మొత్తం సమాచారం మాకు అందించండి అన్నట్టుగా చైనాని అధికారికంగా ఆదేశించింది కూడా. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏం గమనించాలి అంటే చిన్నపిల్లల్లోకి వచ్చేసరికి ఫీవర్ అలాగే లంగ్ ఇన్ఫ్లమేషన్ అన్నటువంటిది ఉంది, కానీ వాళ్ళకి దగ్గు లాంటివి రావట్లేదు. కానీ నిమోనియాకి సంబంధించి చాలా మందిలో దగ్గు అనేటటువంటిది, స్ఫుటం అనేది రావటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి, కానీ ఇక్కడ అవి రావట్లేదు. సో ఆ నేపథ్యంలో ఇది నిజంగా నిమోనియానేనా, లేదంటే ఇది ఇంకా వేరే దేనికైనా కూడా దారితీస్తుందా అన్నటువంటి ప్రశ్న అనేటటువంటి తలెత్తింది. దీనికి సంబంధించి మన లా ఎక్సలెన్స్ ఛానల్లో ఒక సపరేట్ వీడియో చేయటం జరిగింది, మీరు ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య ఒప్పందం అనేది కుదిరింది. నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం, అవునా? అయితే దీని కింద ఏంటి, ఇజ్రాయెల్ హమాస్ ఇవి రెండూ కూడా విడతల వారీగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బందీల్ని విడుదల చేసుకోవటం జరుగుతుంది. హమాస్ ఏమో 50 మందిని విడుదల చేస్తుంది, ఇజ్రాయెల్ వచ్చేసరికి 150 మందిని వదిలిపెట్టబోతోంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే 4 రోజుల పాటు రెండు దేశాల మధ్య కూడా కాల్పుల విరమణ అనేటటువంటిది అమల్లోకి రాబోతోంది. కాల్పుల విరమణ అన్నటువంటిది ఇప్పటి నుంచి 4 రోజుల పాటు అమల్లో ఉంటుంది. అలాగే రెండు దేశాల మధ్య బందీల్ని విడుదల చేయబోతూ ఉన్నారు. ఈ రెండు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్, గాజా అన్నటువంటిది, ఇక్కడేమో వెస్ట్ బ్యాంక్, ఇటు వచ్చేసరికి ఇక్కడేంటి లెబనాన్ అన్నటువంటి దేశం. లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య కాల్పులు జరుగుతున్నాయి, గాజాకి ఇజ్రాయెల్కి మధ్య కాల్పులు అనేవి జరుగుతున్నాయి. ఈజిప్ట్లో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో రఫా బార్డర్ అన్నటువంటిది ఉంది, అక్కడి నుంచే గాజాకి కావాల్సినటువంటి సహాయ సామాగ్రి అంతా వెళ్తుంది. సో ఇజ్రాయెల్కి సంబంధించి అలాగే లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ వీటన్నింటి దేశాలతో దీనికి ఉన్నటువంటి సరిహద్దు గురించి ఒక ఐడియా అనేది ఉండాలి. సో మ్యాప్ పాయింటింగ్ అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఒకటి కాల్పుల విరమణ అన్నటువంటిది 4 రోజుల పాటు అమల్లో ఉండబోతోంది. అలాగే విడతల వారీగా రెండు దేశాలు కూడా తమ యొక్క బందీల్ని విడుదల చేయటం జరుగుతుంది. అంతేకాదు మానవతా సహాయానికి సంబంధించి కూడా ఇజ్రాయెల్ ఈ గాజా బార్డర్ నుంచి అనుమతిని ఇవ్వటం జరిగింది. అయితే బందీల విడుదలకి సంబంధించి ఒప్పందం కుదిరినా ఇది తాత్కాలికమే, కానీ అంతిమ లక్ష్యాన్ని చేరే వరకు మా పోరాటం అనేది ఆగదు అన్నట్టుగా ఇక్కడ ఇజ్రాయెల్ చెప్పటం జరిగింది. అంతేకాదు గాజాలో అరెస్ట్ చేసినటువంటి పాలస్తీనా కవి అయినటువంటి మోసాబ్ అబూ తోహా, ఈ పేరు గుర్తుంచుకోవాలి. మోసాబ్ అబూ తోహా ఇతను ఏ దేశానికి చెందినటువంటి కవి అంటే పాలస్తీనాకి చెందినటువంటి కవి. ఇతన్ని గాజాలో అరెస్ట్ చేయటం జరిగింది, తర్వాత ఇతను విడుదలయ్యారు కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో కేరళలోని తిరువనంతపురం దగ్గరలో తుంబా అనేటటువంటి గ్రామంలో తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ అన్నటువంటిది ఉంది. అయితే ఈ స్టేషన్ నుంచి 1963వ సంవత్సరం నవంబర్ 21వ తేదీన ఫ్రెంచ్ పేలోడ్తో కూడినటువంటి అమెరికాకి చెందినటువంటి నైక్ అపాచీ అన్నటువంటి రాకెట్ని ప్రయోగించటం జరిగింది. చూడండి, ఇది నాసా ప్రొవైడెడ్ రాకెట్ అనమాట. ఇండియా ఫస్ట్ రాకెట్ని లాంచ్ చేసింది. ఆ ప్రయోగం అన్నటువంటిది విజయవంతమైంది. అది మన దేశ అంతరిక్ష కార్యక్రమాలకి నాంది పలికింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, యూకే లాంటి దేశాల శాస్త్రవేత్తలు రాకెట్లకు సంబంధించినటువంటి ప్రయోగాలు నిర్వహించడానికి తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్లో ఉన్నటువంటి వసతుల్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంతేకాదు ఇప్పటిదాకా పెద్ద సంఖ్యలో సౌండింగ్ రాకెట్ ప్రయోగాలు ఇక్కడి నుంచి చేపట్టడం జరిగింది. దీని పేరే రోహిణి సౌండింగ్ రాకెట్స్ అన్నటువంటివి. ఇవి ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ ఇవి చాలా గణనీయమైనటువంటి ప్రగతిని సాధించాయన్నట్టుగా ఈ ఆర్టికల్. అందులో ఇక్కడ చూడండి, ప్రస్తుతం రోహిణి సౌండింగ్ రాకెట్స్ అయినటువంటి RH-200, RH-300, RH-560 ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఏంటి, మనము సాంకేతిక పరిజ్ఞానాన్ని డెవలప్ చేస్తూ ఉన్నటువంటి కొద్దీ వీటిని కూడా అంతే భిన్నంగా తయారు చేస్తూ ఉన్నారు. అంతేకాదు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సౌండింగ్ రాకెట్లు కానివ్వండి, రోహిణి, మేనకా లాంచర్లు, SLV, ASLV, PSLV, GSLV M3 అలాగే LVM3 ఇలాంటి ప్రయోగవాహక నౌకల్ని అభివృద్ధి చేయటం జరిగింది ఇన్ని సంవత్సరాల్లో, అవునా? అంతేకాదు ఏరోనాటిక్స్ కానివ్వండి, ఏవియానిక్స్ కానివ్వండి, ఇలాంటి చాలా రంగాల్లో పరిశోధనలకు కూడా ఇవి పునాది లాంటివి. అంతేకాదు ఇన్నేళ్ల ప్రస్థానంలో మన ఇస్రో అన్నటువంటిది
మన మొత్తం ప్రపంచం గర్వించదగినటువంటి ఒక సంస్థగా ఎదిగింది, అవునా? వాతావరణ పరిశోధనలకు సంబంధించినటువంటి సౌండింగ్ రాకెట్లతో ప్రయోగాలు అనేవి మొదలయ్యాయి. ఇప్పుడు LVM-3 లాంటి భారీ వాహక నౌకల్ని కూడా అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించగలిగేటటువంటి స్థాయికి మన భారత ఇస్రో సంస్థ అన్నటువంటిది చేరింది. వీటన్నింటికీ కూడా ఈ ప్రయోగం అనేటటువంటిది ఒక మొదలు లాంటిది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో మనకి ఆర్టికల్ అన్నటువంటిది ఇంపార్టెంట్. సో రోహిణి సౌండింగ్ రాకెట్స్ అన్నటువంటివి కూడా మనకి ఇంపార్టెంట్, సో గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అపెక్ లీడర్స్ సమ్మిట్ గురించి. అపెక్ అంటే ఏంటి? ఏసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాము. ఈ ఎపెక్స్కి సంబంధించినటువంటి లీడర్స్ సమ్మిట్ అనేటటువంటిది రీసెంట్గా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది. అందులో భాగంగా చైనా అధ్యక్షుడైనటువంటి షీ జిన్పింగ్, అలాగే అమెరికా అధ్యక్షుడైనటువంటి జోసెఫ్ బైడెన్, వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఏంటి? రెండు దేశాల యొక్క సైన్యం పరస్పరం సహకారం అందించుకోవాలి, అలాగే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ యొక్క నేతలు రెస్పాండ్ అయ్యి కనీసం కాల్లో వాటి గురించి మాట్లాడుకునేలాగా అవైలబుల్గా ఉండాలి. అలాగే రెండు దేశాల మధ్య ఇప్పుడు ఉన్నటువంటి ఈ విభేదాలు అనేవి మరీ అంత ఎక్కువ కాదు, మాట్లాడుకుంటే సరిపోతుంది వీటికి అన్నట్టుగా ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల్ని మరింత పెంచుకోవాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి? ఇటు చైనా అన్నటువంటి తైవాన్ మీద దండెత్తేటటువంటి అవకాశం ఉంది, కానీ చైనా ఏమో మాకు ఆ ఉద్దేశమే లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అంతేకాదు చైనా తైవాన్లు శాంతియుతంగానే ఏకం కావాలి అన్నట్టుగా పిలుపునిస్తూ ఉన్నారు. అంటే తైవాన్ని చైనాలోకి తీసుకురావాలి అన్నటువంటిది ఈయన యొక్క లక్ష్యం. అయితే ఇక్కడ ఏదేమైనా కూడా ఈ మీటింగ్ అన్నటువంటిది కూడా పక్కన పెడితే పసిఫిక్ మహాసముద్రంలో చైనా నౌకలు అనేటటువంటివి మరింతగా ఇప్పుడు కనపడుతూ ఉన్నాయి. అంతేకాదు దక్షిణ చైనా సముద్రం అంతా తనదే అన్నట్టుగా చైనా ప్రవర్తిస్తూ ఉంది. అంటే చైనా నుంచి ముప్పును ఎదుర్కోవటానికి ఇటు అమెరికా, ఫిలిప్పైన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి, మన భారతదేశంతో సహా. ఇవన్నీ సైనిక నౌకాదళ విన్యాసాల్ని జరుపుతూ ఉన్నాయి. అంతేకాదు ఈ దక్షిణ చైనా ప్రాంతాన్ని విడిచెళ్లే ఉద్దేశం మాకు లేదు అన్నట్టుగా అమెరికా కూడా చెప్పటం జరిగింది. సో ఇటు అమెరికా చైనాల మధ్య సహకారాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అనుకున్నా కూడా అంతే లెవెల్లో సవాళ్ళు అనేటటువంటివి కూడా ఉన్నాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డీప్ ఫేక్స్కి సంబంధించి. డిజిటల్ టెక్నాలజీ ప్లస్ ఫేక్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ డీప్ ఫేక్ పోస్టులను నియంత్రించడానికి త్వరలోనే కొత్త నిబంధనల్ని విడుదల చేస్తామన్నట్టుగా కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ చెప్పటం జరిగింది. అంతేకాదు వీటిని సృష్టించినటువంటి వ్యక్తులు, ప్రసారం చేసినటువంటి వేదికలకి కూడా శిక్షని, జరిమానాన్ని విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్గా డీప్ ఫేక్స్కి సంబంధించి వివిధ రకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. రీసెంట్గా హీరోయిన్స్కి సంబంధించి, హీరోస్కి సంబంధించి ఇలా డీప్ ఫేక్స్ అనేవి రిలీజ్ అవ్వటం వల్ల వాళ్ళకి పరువు నష్టం అనేటటువంటిది వాటిల్లుతోంది. ఆ నేపథ్యంలో లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అన్నట్టుగా డిమాండ్లు చేయటం, దానికి సంబంధించి ఇప్పుడు ఈ నిర్ణయాలు అనేవి తీసుకోవటం, ఇవన్నీ మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సుప్రీంకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఫాతిమా బీవీ, ఈమె మరణించటం జరిగింది. కేరళలో ఈమె చనిపోయారు. అయితే 1927లో ఈమె జన్మించారు. 1983 నుంచి 1989 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయటం జరిగింది కేరళలో. దాని తర్వాత 1989 నుంచి 1992 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఈమె పనిచేశారు. అలా సుప్రీంకోర్టుకి తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ ఫాతిమా బీవీ, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ముంబై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి దావూదీ బొహ్రా ఇస్లామిక్ సంస్థకి అధిపతిగా ఉన్నటువంటి సైద్నా ముఫద్దాల్ సైఫుద్దీన్, పేరు గుర్తుంచుకోవాలి. సైద్నా ముఫద్దాల్ సైఫుద్దీన్, ఇతనికి పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి నిషాన్ ఈ పాకిస్తాన్ అన్నటువంటి ఈ పురస్కారాన్ని ఇవ్వటం జరిగింది. ఈ పురస్కారం అందుకోబోతున్నటువంటి 4వ భారతీయుడు ఇతను. 40 దేశాల్లో విస్తరించి ఉండేటటువంటి ఈ దావూదీ బొహ్రా ఇస్లామిక్ సమాజానికి ఇతను ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఎవరికి వచ్చింది పాకిస్తాన్ అత్యున్నత పురస్కారమైనటువంటి నిషాన్ ఈ పాకిస్తాన్ అంటే సైద్నా ముఫద్దాల్ సైఫుద్దీన్, ఇతనికి వచ్చింది. ఇతను ఏ సంస్థకి అధిపతి అంటే దావూదీ బొహ్రా ఇస్లామిక్ సంస్థకి అధిపతిగా ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కాగ్ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ లోటు 189%.
నార్మల్గా రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు ఎక్కువగా ఉంటే దాన్ని మనం రెవెన్యూ లోటు అనేసి పిలుస్తాం. అయితే ఈ సంవత్సరం రాష్ట్ర రెవెన్యూ లోటు అన్నటువంటిది 22,316 కోట్లు ఉంటుందనేసి అంచనా వేస్తే 7 నెలలకే 42,343 కోట్లు లోటుగా ఉంది. అంటే ఇప్పటికే 189% రెవెన్యూ లోటు అనేటటువంటిది నమోదైంది. ఇంకోవైపేమో ఏపీ రాష్ట్రంలో ఏడాది మొత్తానికి 54,000 కోట్ల అప్పులు చేస్తామన్నట్టుగా బడ్జెట్ అంచనాల్లో చెప్తూ ఉన్న 7 నెలల్లోనే 59,720 కోట్ల మేర అప్పులు చేయటం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిందేంటి, ఒక్క ప్రభుత్వమే మరి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి అప్పుల వివరాలేంటి, ఇవన్నీ కలిపితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్ని కోట్ల అప్పులు చేశారు అన్నటువంటిది మనం గమనించాలి. అయితే అమ్మకపు పన్ను ఆదాయం అనేది మనకి తక్కువగా ఉంది, స్టాంపులు రిజిస్ట్రేషన్ల వసూళ్లు అనేవి తక్కువగా ఉన్నాయి, కానీ పన్నులతో సమానంగా అప్పులు అనేటటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి, రెవెన్యూ లోటు అనేటటువంటిది పెరిగిపోతుంది. ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి విషయాలు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 6 నెలల్లో మన దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అంటే ఎఫ్డిఐ అంటాం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేసి. ఈ ఎఫ్డిఐలను ఆకర్షించటంలో తెలంగాణకు వచ్చేసరికి 6వ స్థానంలో ఉంది. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కేవలం చూడండి 630 కోట్లు మాత్రమే రావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఏమో 11వ స్థానంలో ఉంది, అదే తెలంగాణ 6వ స్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉంది? మహారాష్ట్ర. 2వ స్థానంలో ఢిల్లీ, 3వ స్థానంలో కర్ణాటక, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో తమిళనాడు ఉన్నాయి. గుర్తుంచుకోవాలి, మన ఆంధ్రప్రదేశ్ ఏమో 11వ స్థానంలో, మన తెలంగాణ వచ్చేసరికి 6వ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. ఇండోనేషియా రాజధాని అయినటువంటి జకార్తాలో 5 రోజుల పాటు తృణధాన్యాల పండుగ అంటే మిల్లెట్స్ ఫెస్టివల్ని మన భారతదేశం ప్రారంభించింది. సో ఈ నేపథ్యంలో మనకు అడగచ్చు, ఇటీవల తృణధాన్యాల పండుగని మన భారతదేశం ఏ దేశంలో ప్రారంభించింది అని అడిగితే ఇండోనేషియా. అంతేకాదు 2023వ సంవత్సరాన్ని మనము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా జరుపుకుంటూ ఉన్నాము. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. బ్రిక్స్ సభ్యత్వానికి పాకిస్తాన్ దరఖాస్తు చేసుకుంది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, భారత్, చైనా మరియు దక్షిణాఫ్రికా. ఇందులో రీసెంట్గా మనం చూస్తే ఇంకొక 6 దేశాలకి మనం సభ్యత్వం ఇవ్వటం జరిగింది. సో ఆ 6 దేశాలేంటి, ఆల్రెడీ మనము లాస్ట్ వీడియోలో దీని గురించి చదువుకున్నాం అవునా. సో ఈ 6 దేశాలు ఏంటి అన్నట్టుగా నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వండి. ఇందులో అర్జెంటీనా అనేటటువంటిది ఉందా? ఇది కూడా సమాధానం చెప్పండి. అర్జెంటీనా అన్నటువంటిది ఇందులో భాగంగా ఉందా? నెక్స్ట్ చూడండి. చైనా మాజీ ప్రధానమంత్రి అయినటువంటి లీ కెకియాంగ్, ఇతను రీసెంట్గా చైనాలోని షాంఘైలో మరణించటం జరిగింది. అయితే ఇతను 2013వ సంవత్సరం మార్చి నుంచి ఎంతకాలం పాటు చైనా ప్రధానిగా పనిచేశారు అంటే 10 ఏళ్ళు. 2013 వరకు ఈయన చైనా ప్రధానిగా పనిచేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి. సెమీ కండక్టర్స్కి సంబంధించి అంకుర సంస్థలకి ప్రోత్సాహం ఇచ్చేలాగా నీతి ఆయోగ్తో కలిసి టీ హబ్ అన్నటువంటిది ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఈ కార్యక్రమం కింద ఈ అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ని ఎంపిక చేసి 6 నెలల పాటు వాటి యొక్క ఎదుగుదల కోసం అన్ని రకాలుగా మద్దతు ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. మిస్ ఓషన్ వరల్డ్ 2023 టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు అంటే లారా లూయిస్ హడ్సన్, యూకేకి చెందినటువంటి వ్యక్తి ఈమె. మనం చూస్తే ఇందులో మొదటి రన్నరప్గా అడ్రియా డినెవ్, ఈమె బల్గేరియాకి సంబంధించినటువంటి వ్యక్తి. 2వ రన్నరప్గా అవంతి ష్రాఫ్, ఈమె ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ప్రజలకి జల కాలుష్యం మీద అవగాహన కల్పించేందుకు ఈ పోటీల్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే భారతదేశంలో తొలిసారిగా జైపూర్లో ఈ పోటీల్ని నిర్వహించటం జరిగింది. నెక్స్ట్ చూడండి. 2023 అక్టోబర్లో G20 పార్లమెంటరీ స్పీకర్ల 8వ సదస్సుని ఢిల్లీలో నిర్వహించారు అంటే 9వ సదస్సు. ప్రధాని నరేంద్ర మోదీ ఇందులో పాల్గొని ప్రసంగించారు కూడా. నెక్స్ట్ చూడండి. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం చూస్తే 2005-6 నుంచి 2020-21 మధ్య కాలంలో చైనా, భారత్లు ఆర్థిక వ్యవస్థల యొక్క మెరుగుదల కారణంగా వరుసగా ఎంత జనాభాని పేదరికం నుంచి తప్పించాయి అంటే 80 కోట్లు, అలాగే 41.5 కోట్లు. చైనా ఏమో 80 కోట్ల జనాభాని పేదరికం నుంచి తప్పిస్తే భారతదేశం 41.5 కోట్ల మందిని పేదరికం నుంచి తప్పించింది. చివరిగా చూడండి. ప్రపంచ దేశాల్లోని అగ్రశ్రేణి మేనేజ్మెంట్ కాలేజీల జాబితాతో కూడినటువంటి QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో
టాప్ 100లో చోటు పొందినటువంటి 4 భారతీయ విద్యా సంస్థలు ఏవి అంటే ఐఐఎం బెంగళూరు అన్నటువంటిది 48వ స్థానం, ఐఐఎం అహ్మదాబాద్ అన్నటువంటిది 53, ఐఐఎం కల్కత్తా 59, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ అన్నటువంటిది 78వ స్థానంలో ఉంది. అంటే ఇందులో టాప్ 50లోకి వచ్చేసరికి కేవలం ఒకే ఒక్క యూనివర్సిటీ అనేది ఉంది, ఐఐఎం బెంగళూరు అన్నటువంటిది. అదే టాప్ 100లోకి వచ్చేసరికి ఈ 4 విద్యా సంస్థలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూల్ అన్నటువంటిది మొదటి స్థానంలో నిలిచింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.